అవా ఏం పేరు? సత్యమా. నేను కూరగాయల పనేనా? మరి ఇంకేం చేయాలి బిడ్డ? శాతగాంది అంతేనా? ఎవరు నడపాలి? బాగానే చేస్తున్నా మరి పని. మరి చేసుకోవాలి కదా, చేసుకోకపోతే మీరు తెచ్చిపెట్టరు కదా మాకు, తెస్తారా? మరి అందుకే శాతనాయి శాత కూర్చొని చేసుకుంటున్నాం. వస్తుందా? వస్తున్నది. నా మగడు 70 ఏండ్లు ఉన్నాడు. ముసలోనికి పింఛన్ లేదు. పింఛని లేకపోతే పింఛన్ కాడికి ఊరంతా తిరిగితే ఆధార్ కార్డు తప్పుపడ్డది బిడ్డ. ఆయన వేజ్ పెద్దగా ఉన్నది, ఆయనకు రావాలనా లేదా? పింఛన్ వస్తలేదు. మరి ఎట్లా బతకాలి ముసలాయన? నాకు వస్తున్నది. నాకు యాక్సిడెంట్ ఒక్కరికి ఎందుకు, ఇద్దరికి ఇవ్వాలి. ఏజ్ని బట్టి ఇవ్వాలి. ఒక్కరికి కాదు బిడ్డ, నాది యాక్సిడెంట్ అయింది, నా కాలు బాధ ఉన్నదని నాకు ఉంచిరు. మరి ఆయన ఏజ్ బార్ అయింది కదా, ఇవ్వాలి కానీ లేవదా? మరి ఎందుకు ఇస్తలేడు? ఎవరు ఎట్లా? రేవంత్ రెడ్డి. ఈ ఆయా రెడ్డి ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేడు కదా, ఇయ్యాలి. న్యాయం చక్కగా జరగాలి. చక్కగా జరిగితేనే మంచిగా 4 రోజులు ఉంటాము, లేకపోతే ఉంటాం. ఇద్దాం అనుకున్నట్లుగానే కేసీఆర్ అప్పులు చేసిపోయిందని. ఎవరికి చేసిండు అప్పులు? మనకే చేసిన. మాకు అప్పులు చేసి మాకేం చేసిండు కేసీఆర్? ఏం కట్టించిండు? ఇండ్లు కట్టించిండా? కేసీఆర్ అంత ధర్మాత్ కూడా ఎవరు లేరు. ఎందుకు ప్రజలకు ప్రాణాలు కొంతమంది ఇచ్చి రాలేదా? మా తెలంగాణ మాకు రావాలని ఎంతమంది చచ్చిపోయినారు, సత్యం రాలేదా? మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? వయసు పిల్లలకు ఏమన్నా చేస్తున్నాడు ఆయన? చదివిన వాళ్ళకి ఇట్లా డ్యూటీలు ఇస్తున్నాడా? ఇప్పుడు ఆయన డ్యూటీలు ఇచ్చిండా? ఏం నడుస్తాడు? మనం చచ్చినాక, మనం చచ్చిపోయినాక. మీకు ఇప్పుడు మాకు ఒక మాట బిడ్డ, ఇల్లు లేదు. నాకు 3 కొడుకులు, భువంతి బండలిల్లు, అది కూలిపోనికి తయారైంది. అది కట్టి మన ముందు పేరు రాయాలి నీకు? నాకు రానే లేదు. మీ ఎమ్మెల్యే నడవపోయినా? నీ ఎమ్మెల్యేని ప్రసాద్, గడ్డం ప్రసాద్ అంటే ఆయన ఏంటో పోదుమా, ఇన్క్వైరీ చేయాలి. వచ్చి ఆడొచ్చి ఎవరికి వచ్చింది ఇల్లు, ఎవరికి రాలేదు, ఎవడు గరీబ్ పడున్నాడు, ఎవడు గుద్దపలిచినాడు ఉన్నాడు. గుద్దపలిచినానికే వస్తున్నాయి, గరీబానికి వస్తలేవు ఇల్లు. ఏవు పేదోళ్ళకి ఏ ఆడిస్తున్నాడు? మాకు మాట్లాడికి రాదు కదా, ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు. తెల్ల బట్టలు వేసుకుంటాను, జేబుల చేతులు నీకు వస్తుంది రాబాయ్ అని ఆయనకి రాస్తున్నాడు. మా ఓట్లు వేసేదే ఖరాబ్ గాని వేసినాం, ఎందుకంటే చచ్చిపోయినట్టు అవుతుంది అని ఓటేసుడు గాని సిగ్గు తప్పేసుడు ఓటు. ఎవరికి? ఎవరికైనా కూడా మనకు కష్టం తప్పుతున్నదా? ఎవరికి ఓటు వేసినా నువ్వు బతుకుతున్నావు, మనకి కష్టం తప్పుతున్నదా? ఎందుకంటే న్యాయం పాటించాలి బిడ్డ. ప్రజల దిక్కెళ్ళి మనం మంచిగా బాగుపడ్డాము, వాళ్ళకి న్యాయం చేయాలి. ఎవరు ఎట్లున్నారు తెలుసుకోవాలి మనిషి. నువ్వు పెద్ద మనిషి, నీకు చెప్తున్నా, నువ్వే పెద్ద మనిషివి, నాకు నువ్వు తెలుసుకోవాలి. ఈమె సత్యమ్మ ఎట్లున్నది, ఆమె ఎంత బాధతో మాట్లాడుతున్నది, ఆమెను చూడాలని కనకరించాలి మీరు. నా ఇంటికి రామని నంబర్ ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే నంబర్ ఫోన్ చేసి. అరే నేను అడుగుతా సార్ను, సార్ నాకు ఇల్లు కూలిపోయింది, మరి చచ్చిపోవాలి, నా ఇల్లు కూలి కట్టిస్తావా? నిన్న అయితే కేసీఆర్ ముంచిపోయిండు, ఆ ముంచిపోయిన అన్ని ఇప్పుడు సర్దిస్తున్నావు, నాకు ఇప్పుడు ఇల్లు ఎప్పుడు కట్టిస్తావు అని అడుగుతా. కేసీఆర్ ముంచిపోయిందా? మీరు అంటున్నారు కదా కేసీఆర్ అప్పు చేసిపోయినా అని. మరి చేసిన రేవంత్ రెడ్డి అంటూ నేను అనట్లే, సీఎం అంటుండు. ఎందుకు బిడ్డ రేవంత్ రెడ్డి అంటున్నాడు, ఆడు లంగా ముంచిపోయిండు. నువ్వు మంచాడవు కదా, అన్ని చెయ్యి. ఎన్నడు చేస్తాను నిమ్మలంక, మేము చచ్చిపోయినాకనా? మళ్ళా గెలుస్తాడు. ఇంకా గెలిపిస్తాం, మంచిగా చేస్తే గెలుస్తాడు. అన్ని వేళ మంచిగా చేయమాను, మళ్ళా గెలుస్తాడు. లేకపోతే గెలవాడు. అన్ని మంచిగా ఇస్తే ఇప్పుడు 1 మహిళలు ఉన్నారు బిడ్డ, దిక్కులేని పిల్ల ఉన్నది ఒక పిల్ల. ఆ పిల్ల జీవితం ఏం ఎట్లా చేయాలి? మరి ఇప్పుడు ఈయన ఎందుకు ఏడు బిడ్డ? భర్త చచ్చిపోయాడు, ఇంకా భర్త చచ్చిపోయిన పింఛనే వస్తున్నది. ఆమె ఏం తినాలి? 2000 కిరాయికి ఉంటున్నది, ఏం కిరాయి కట్టుకోవాలి? ఎవరు చూడాలి ఆమె? అసలు వాళ్ళకి సాయం చేయాలి బిడ్డ. ఇప్పుడు మాకు ముసలికి శాతం అయితే లేదు, మమ్మల్ని ఎవరు చూస్తలేరు, మరి ఎట్లా చేయాలి? చూడాలంటే మీ కొడుకులు పిల్లగాళ్ళు జాబులు ఉన్న చూడాలని చెప్పి ఎవరి పెళ్ళాలకు వాళ్ళకి సరిపోతలేదు, కొడుకులు చూడరు.
చూడకపోతే కేసులు పెడతారు, చట్టం వచ్చింది కొత్తది. ఇక చట్టం అది కూడా పెట్టమని పెట్టిండు ఎవరికి చట్టం పెట్టి ఎవరికి పెట్టిండు గవర్నమెంట్ ఇగో గవర్నమెంట్ వాళ్ళకి పెట్టిండు కూడా పెట్టలేదు గవర్నమెంట్ వాళ్ళు. ఎందుకంటే ముసలోళ్ళు అయినాక చూడబుద్ధి అయితే చీచి అంటున్నారు కదా, అనాథలు వేస్తున్నారు చూడు, వాళ్ళకి పెట్టిండు, మాకు పెట్టలే. నీకు పెట్టలేదా? మాకెందుకు పెడతాడు? ఈసారి ఎవరు వస్తున్నట్టు కేసీఆర్ వస్తున్నట్టు నాకు తెలియదు ఎవడొస్తాడు నేనేం సత్యవంతరాలనే. మళ్ళీ వస్తే మాత్రం నాకు న్యాయం జరిగితేనే ఓటేస్తా రేవంత్ రెడ్డికి. నాకు న్యాయం జరగకపోతే నేను ఎవరికి అయ్యా అసలు ఓటేవా? ఆవు